Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా లీలలు. ఒకరోజు నీమ్గాంలో త్రయంబక డెంగలే పొలం పని చేస్తున్నాడు. ఒక కూలి మనిషి తన బిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి అతని పొలంలో పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి డెంగలేతో సహా బిడ్డను చెట్టు క్రింద నిద్రపుచ్చిన ఆమె కూడా ఆ తొందరలో తన బిడ్డను మర్చిపోయి ఇతర కూలీలతో పాటు పక్కన ఉన్న పాకలో తలదాచుకున్నది. పసిబిడ్డను చెట్టు కింద నిద్రపుచ్చిన ఆమెకు తన బిడ్డ గుర్తుకు రాగానే చెట్టు వద్దకు పరిగెత్తింది. ఆమె చెట్టు దగ్గరికి వచ్చేసరికి బిడ్డ పక్కన బాబా కాపలా కాస్తున్నారు. బిడ్డ సంగతి మరిచినందుకు ఆమెను బాబా మందలించారు. ఆమె బిడ్డను ఎత్తుకునేలోగానే బాబా అదృశ్యమయ్యారు. పై సంఘటనల వలన బాబాకు ఎక్కడ ఏమి జరుగుతున్నది తెలుస్తుందని, తల్లి తన బిడ్డను మరిచిన సాయి తన బిడ్డలను ఎప్పుడూ మరువరని, తనను ఆశ్రయించిన భక్తుల మంచి చెడులు బాగోగులకు బాబాయే బాధ్యత వహిస్తారని రుజువవుతున్నది. నీవే తప్ప ఇతఃపరం బెరుగాని సాయినాథుని సర్వస్య శరణాగతి పొందుటే మన పని. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా లక్షల కోట్ల సంఖ్యలో ఉన్న తన భక్తులను ప్రతినిత్యము ఎన్నో ఆపదల నుండి ప్రమాదముల నుండి సాయి రక్షించుట ప్రత్యక్ష నిదర్శనము. మనము అట్టి అనుభూతిని ఏదో ఒక సందర్భంలో పొందుట జరుగుతూనే ఉంటుంది. నానాసాహెబ్ చాందోర్కర్ 1906లో జామ్నేర్లో మామలతదారుగా ఉన్నప్పుడు అతని కుమార్తె మైనతాయి గర్భిణి. 2-3 రోజుల నుండి ప్రసవ వేదన పడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోగా అప్పుడు బాబాను ప్రార్థించారు. బాబా సర్వజ్ఞుడు కనుక రామ్గిర్ బువా చేత విభూతి ఆరతి సాయిబాబా అనే హారతి పాట శ్యామాచే వ్రాయించి ఇచ్చి పంపారు. ఈ రామ్గిర్ బువాను బాబా బావుగిర్ బువా అనేవారు. రామ్గిర్ బువా జలగాం వరకు రైలులో వెళ్ళారు. అక్కడి నుండి జామ్నేర్ పోవటానికి అతని దగ్గర డబ్బులు లేవు. అతను రైలు దిగి బయట నిలబడి ఉండగా బావుగిర్ బువా ఎవరని కేక వినిపించింది. రామ్గిర్ బువా అటు వెళ్ళి నేనేనని చెప్పారు. నానాసాహెబ్ చాందోర్కర్ పంపారని ఆ కేక వేసిన బండ్రోతు చెప్పి తన టాంగాలో రామ్గిర్ బువాను జామ్నేర్ చేర్చారు. రామ్గిర్ బువా బాబా తనతో పంపిన ఊది ఆరతిపాట నానాసాహెబు గారికి ఇచ్చారు. ఆ ఊది తీర్థము మైనతాయికి ఇవ్వగానే ఆమెకు సుఖప్రసవం అయింది. నానాసాహెబ్తో బండి పంపిన విషయం చెప్పగా తాను బండి పంపలేదని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చి చూడగా బండి కానీ బంట్రోతు కానీ లేరు. రామ్గిర్ బువాను జలగాం స్టేషన్ నుండి జామ్నేర్ వరకు ఎవరు తీసుకుని వచ్చినట్లు? సాయి లీల ఏమని చెప్పగలము? శ్రీ సాయినాథుడు తానే బంట్రోతుగా బండిగా బండిని లాగు గుర్రముగా ఈ మూడును తానై సాయిలీల చెప్పని ఎవరి తరము? పేరుకు ఊదియే కాని బాబా వాక్కే రక్ష. ఇప్పుడు కూడా సాయి భక్తులు సుఖప్రసవమునకు ఊది వాడుట జరుగుచున్నది కదా. అన్నీ మనమే చేసుకోగలమనే దేహాభిమానంతో మన ప్రయత్నాలన్నీ చేసి అప్పటికీ సాధ్యం కాకపోతే భగవంతుణ్ణి తలుస్తాం. నానాసాహెబ్ చాందోర్కర్ తను చేసిన ప్రయత్నములన్నీ ఉపయోగపడక వైద్యులు కూడా సుఖప్రసవం అవడం కష్టమని చెప్పినప్పుడు మాత్రమే నానాకు బాబా గుర్తుకు వచ్చారు. ఊదీతో ఆపత్తు నుండి రక్షణ పొందగలమనే విశ్వాసం కలగగానే ఊదీ కొరకు తన ఇంటిలో వెదకగా ఆ ఊదీ అయిపోవట గమనించారు నాన్న. అట్టి విశ్వాసము నానాకు రాగానే షిరిడీలో మైనతాయి రక్షణకు ప్రారంభించి తనంతట తానే ఊదిని పంపారు సాయి. సాయి యందు మన విశ్వాసమే మనలను రక్షించుట యథార్థము. తాత్యా కోతే పాటిల్ను కోపర్గాం సంతకు వెళ్ళవద్దని బాబా చెప్పారు. తాత్యా దీనిని లెక్క చేయక టాంగాలో వెళుతూ ఉండగా సాపుల్ బావి దాటిన వెంటనే గుర్రం కాలు బెణికి కూలబడింది. అలానే ఇంకొకప్పుడు కొల్హార్ గ్రామానికి పోయేటప్పుడు కూడా బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదం పొందాడు. ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకరు బొంబాయి నుండి షిరిడీ వచ్చారు. మరలా షిరిడీ నుండి వెళ్ళటానికి బాబా వద్ద నుండి సెలవు పొందుటకు అడిగినప్పుడు తొందరపడకు,
మరుసటి రోజు బయలుదేరుదువు అని బాబా చెప్పినను వినక బయలుదేరి వెళుతూ ఉండగా గుర్రము బెదిరి పరిగెత్తటంతో బండి తలక్రిందులై ఆ పెద్ద మనిషి గాయపడి కోపర్గాం ఆసుపత్రిలో చేరారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలున్నాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.